హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణి కుకింగ్ విత్ ఛానల్. ఈరోజు అయితే దొండకాయ కొబ్బరి ఫ్రై అయితే రెడీ చేస్తున్నానండి. నేను ముందుగా అయితే ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి దొండకాయ ముక్కలు అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే వేసాక ఆయిల్ హీట్ అయ్యాక తాలింపులు అయితే వేసానండి. తాలింపులు వేగాకైతే పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను. వాటి తర్వాత అయితే ఎండుమిర్చి వేసి ఒకసారి అయితే కలుపుకోవాలి. అవైతే వేగాలి. అవైతే వేగాక కరివేపాకు అయితే యాడ్ చేస్తాను. చూడండి, అవి అయితే వేగుతున్నాయి. ఇప్పుడైతే కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఇవైతే బాగా వేగాలి. ఒకసారి అయితే కలిపి నేనైతే మూత పెట్టేస్తున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత అయితే చూస్తే ఉల్లిపాయలు అయితే మగ్గుతున్నాయి. అందులోనే దొండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. చూడండి, నేనైతే కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే దొండకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. దొండకాయ ముక్కలన్నీ వేసాక అయితే కలపాలి. అవి కలిపి అయితే మూత పెట్టేస్తాను. అవి అయితే మగ్గాలి కదండి, అందుకు. అందులోనే మూత అయితే తీసి అందులో సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను. ఉప్పు అయినా పర్వాలేదండి, లేదంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అలాగే కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. ఇవైతే మగ్గేలోపు నేను కొబ్బరికాయ అయితే తురుముకున్నానండి. చూడండి, ఇవైతే ఇంకా మగ్గాలి. దొండకాయ ముక్కలు అయితే మగ్గేలోపే టైం అయితే ఎక్కువ అవుతుంది. అవైతే మగ్గాయి కదండి, అందులోనే ముందుగా తురుముకున్న కొబ్బరి తురుము అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే దొండకాయ ముక్కలకైతే పట్టేలాగా అవంతా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గిచ్చాక నేనైతే కారం అయితే వేస్తున్నాను కొంచెం. చూడండి, దొండకాయ ఫ్రై అయితే రెడీ అవుతుందండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్?
చూడండి, దొండకాయ కొబ్బరికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. బాయ్ ఫ్రెండ్స్.